హాయ్ నడు సతీష్. ప్రోమో వచ్చిందంటే ఫన్ వస్తుంది. ఆ ఫన్‌కి ఒకే ఒక్కడని మాదిరిగా ఉంది ఇమ్మాన్యుల్. ఆ కామెడీ టైమింగ్‌తో మొత్తానికి వాళ్ళని సటైరికల్‌గా ఇదివరకు వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు ఇలాంటి స్కిట్స్. ఇప్పుడు ఈ లేటెస్ట్ ప్రోమోలో కూడా ఇమ్మాన్యుల్ అంటున్నాడు కదా! పవన్ గారిలాగా అమ్మాయిలు వెంట పడను, భరణి గారిలాగా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లేదు అని చెప్పేసి ఇలాంటి ఫన్ అంతా వాళ్ళే ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆ బాండ్స్ వల్ల నెగటివిటీ అయిపోయింది అనడంతో ఇంకా మరింత చెలరేగిపోతున్నాడు ఇమ్మాన్యుల్. తనలో ఉన్న ప్లేయర్ ఏంటంటే బయటకు వస్తున్నాడు. అదే ఫన్ మోడ్‌లో మరింత వాళ్ళని ఇరకాటంలో పెట్టేస్తూ కామెడీ క్రియేట్ చేస్తే వాళ్ళకేమో ఎక్కడో మండుతున్నట్టుంది. అనవసరంగా ఫస్ట్ నుంచి బాండ్స్ మీద జోక్స్ వేస్తే ఎంటర్‌టైన్ చేసాం, ఎంకరేజ్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే అవే మనకి బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పలేరు, ఉండలేరు, కక్కలేరు, మింగలేరు. నిన్నైతే ఆల్రెడీ ఇమ్మాన్యుల్‌కి భరణి అట్లాగే తనూజ కూడా చెప్పుకొచ్చారు. తనూజ డైరెక్ట్ చెప్పకపోయినా భరణి అయితే చెప్పాడు. ఇక నుంచి మీ ఇద్దరు కూతుర్లు, మీ ఫ్యామిలీ ప్యాక్ ఇట్లా మాట్లాడకయ్యా బాబు అని చెప్పేసి. ఎందుకంటే అది ప్లస్ అవుతుంది అనుకుంటే తీరా చూస్తే మైనస్ అయిపోయింది కదా! అందుకే ఇప్పుడు ఓటింగ్‌లో కూడా నెగటివిటీ మైనస్‌లోకి వచ్చేసాడు ఆయన. సో తను అనుకున్నది ఒకటే, అయింది ఒకటి అయింది. బట్ ఇమ్మాన్యుల్‌కి అంత హింట్ వచ్చాక అది బిస్కెట్ అయిపోయింది బాండ్స్ అన్ని. తర్వాత ఇంక తగ్గుతాడా? నిన్నైతే ఏకంగా డీమోను, రీతుని అయితే చెడు కూడా ఆడుకున్నాడు కదా! ఎపిసోడ్‌లో కానీ, లైవ్‌లో కానీ ఫుల్ కామెడీ కదా! ఆ పాటలతో, ఏడుపులతో ఆవిడ నాట పట్టించేసాడు కదా! సో అతనికి వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ ఆయేష నుంచి కూడా వస్తూ ఉంది. దాంతో మరింత చెలరేగిపోతా ఉన్నాడు. చాలా కామెడీగా ఎంటర్‌టైన్‌మెంట్. అంటే నేను ఒక్కడినే సింగిల్‌గా ఆడుతాను, ఆడియన్స్ కొద్దిగా గుర్తించండి అని పరోక్షంగా ఆ ఫన్ వేలో ఆ స్కిట్స్‌తో క్రియేట్ చేసి చెబుతూ ఉండి మొత్తానికి వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చిన తర్వాత ఒక కల వచ్చింది కదా! హడావిడిగా మొన్నటి వరకు కొందరు ఉండేటప్పుడైతే బాబోయ్ ఏం చూస్తామనే పరిస్థితి వచ్చింది. ఆ మూలకలో, ఈ మూలకలో ఒక ఏదో దీనిలా ఏదో కోల్పోయినలా ఉండేది. ఇప్పుడు కలకలకలకలాడిపోతూ ఉంది కదా! సందడిగా ఉంది కదా! అందరూ మెయిన్ ఏంటంటే యంగ్‌స్టర్స్ కావడం హడావిడిగా ఉంది మొత్తానికి. సరే ఇక ఓటింగ్ అనాలిసిస్ చూస్తే ఈ ప్రోమోలో ఆయన సటైరికల్‌గా వేసినా అది సీరియస్‌గానే ఆడియన్స్ విషయంలో కొందరికైతే నెగెటివ్ అయింది. అందుకే బాటంలోకి వచ్చేసారు. ఈరోజు డేంజర్ జోన్‌లో కనిపిస్తున్నారు. అది మెయిన్ భరణి గారి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎక్కువైపోవడంతో ఆ సీరియల్స్ చూసిన ఫీలింగ్ ఆడియన్స్‌కి రావడంతో కనెక్షన్ తగ్గిపోయింది. ఒక 4 అడుగులు వెనక వేశాడు ఫస్ట్ వీక్‌లో అంటే ఏదో మంచిగా పులిలా ముందుకు దూకుతాడేమో, పంజా విసురుతాడేమో అనుకుంటే ఆయన మెయిన్ ఏంటంటే ఇది ఒక స్ట్రాటజీ అనుకుని ఆ స్ట్రాటజీ బిస్కెట్ అయిపోయి అంతే. ఇప్పుడు జనరల్‌గా ఓటింగ్ కూడా ఎట్లంటే వెబ్‌సైట్స్‌లో బాట్స్‌తో వేస్తారు. ఇక ప్రతి కంటెస్టెంట్‌కి ఆల్మోస్ట్ పీఆర్‌లు ఉన్నారు. వాళ్ళు తీవ్రంగా ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు చేస్తున్నారు. ఆ ప్రోమోల కింద రాగానే కామెంట్‌లో కావచ్చు, మన రివ్యూల్లో కామెంట్లు కావచ్చు, సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ ఓటు పెంచుకునే దానికి ట్రై చేస్తారు. అట్ ద సేమ్ టైం రివ్యూర్స్‌ని కూడా కొంత టార్గెట్ అయితే చేస్తారు. ఉన్నది చెప్తే కొద్దిగా ఫీల్ అవుతారు. కానీ మార్చుకుంటే బెటర్. అంత వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ వచ్చిన తర్వాత టక్కన కట్ చేసుకుని యూటర్న్ తీసుకోవాల్సిందే. ఇంకా మొహమాట పడుతూ, ముసుగులో గుద్దులాట ఆడుతూ ఎక్కడైనా రైవల్రీ కొనసాగిస్తూ ఒక ఫైర్ బ్రాండ్స్ లాగా ఉంటే ఆడియన్స్ ఆ రైవల్రీ ఇష్టపడతారు. యెస్ ఇది కావాలి మాకు, ఈ ఫైటింగ్ కావాలి, ఈ స్పిరిట్ కావాలి, ఈ దద్దరు ఆడించుకెళ్ళిపోయినట్టు ఉండాలి తప్ప ఈ సన్నాయి నొక్కులు నొక్కుతాం, ముసుగులో గుద్దులాట ఆడతాం అంటే కుదరదు కదా! మెయిన్ బిగ్ బాస్ హౌస్ అంటేనే ఆ ఫైట్స్ ఉండాలి, ఫైర్ బ్రాండ్స్ ఉండాలి. అట్లా ఆడితే బెటర్. సరే ఇక ఫ్యాన్స్ అయితే రియల్‌గా సీరియల్స్ కావచ్చు, ఈ బ్యాక్‌గ్రౌండ్ నుంచి కొంతమంది కంటెస్టెంట్‌లు కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. హౌస్‌లోకి వచ్చాక ఎవరికి కనెక్ట్ అయ్యారని దాన్ని బట్టి కూడా ఉంటుంది. పైగా ఇప్పుడు నామినేషన్‌లకు రాని వాళ్ళ ఓట్లు కూడా మిగతా వాళ్ళకి షేర్ అయితే గనుక అలాగే ఈ వారం వైల్డ్ కార్డ్స్‌ని ఫస్ట్ వీక్ నామినేషన్‌లో పెట్టకపోవడం కూడా చాలా మంచిదండి. ఎందుకంటే పాత వాళ్ళకి ఏకంగా 6 వారాలు ఛాన్స్ వచ్చినా ఇంకా ప్రూవ్ చేసుకోలేదు, ఇంకా వాళ్ళు ఓపెన్ అవ్వలేదు, ఇంకా మాస్క్‌లో ఉన్నారు, ఆ ఫిల్టర్ వేసుకొని ఆడుతూ ఉన్నారు. రియల్ ఎమోషన్స్ బయట పెట్టట్లేదు. ఒక నేను టైటిల్ కొట్టడానికి వచ్చిన జీల్ కానీ, ఆ కసి కానీ కనిపించకపోతే 6 వారాలు ఉంటే ఏంటి, 16 వారాలు ఉంటే ఏంటి, ఏం ఉపయోగం చెప్పండి? నేను దేనికి వచ్చా, బిగ్ బాస్ టైటిల్ కొట్టడానికి వచ్చాను అనే సీరియస్నెస్ ఎక్కువగా కనిపించట్లా. అందువల్ల డ్యామేజ్ అయ్యిద్ది. ఇంకా ఇలా ఈ సేఫ్ గేమ్ ఆడుకుంటూ పోతే అది ఆడియన్స్కి అయితే ఇరిటేటింగ్గా ఉంటుంది. ఏంటబ్బా నసలాగా అనిపించింది అనే మాదిరిగా ఉంటుంది. నేను లైవ్ చూస్తే చాలామంది విసిగిపోయి ఉంటారు. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 6 ఓటింగ్‌లో నామినేషన్‌లో ఉన్నారు కదా! ఇప్పుడు ఒక 2 పవర్స్ అయితే ఉన్నాయి. ఇమ్యూనిటీ పవర్ ఏమో శ్రీనివాస్ దగ్గర ఉంది. మాధురి దగ్గర ఏమో ఎలిమినేషన్ స్టాప్‌కి సంబంధించి ఒక పవర్ ఉంది. మరి అది ఇద్దరు ఎవరి కోసమైనా వాడితే బెటరా? ఈ 6లో వాడిస్తారా? వాడించితే బెటరా? వాడితే ఎవరికైనా కోసమైనా సేవ్ చేయాల్సి ఉంటుందా? లేదా? మీకేమనిపించిందో ఒక మెసేజ్ పెట్టండి. ఈ 6 కోసం ఎవరికైనా వాడితే బెటరా? లేదని. ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే తనూజయ్య హవా నడుస్తూ ఉంది. 31-32% జరుగుతూ ఉంది. ఈవిడికి హౌస్‌లో ఎలాగైతే ఒక ప్యాంపరింగ్ కిడ్ అట్లాగే ఒక క్వీన్ మాదిరి ఫీల్ అవుతుంది కదా! అట్లాగే 3 రాష్ట్రాలకు కూడా సీరియల్ ఫ్యాన్స్ ఎక్కువ.
ఆవిడ లక్ అది. కర్ణాటక నుంచి పడతాయి, ఆంధ్ర, తెలంగాణ నుంచి పడతాయి. చక్కగా ఓటింగ్ అయితే ఉంది. మరీ నెగిటివ్ అయిపోతుంది కానీ రోజుకి ఒకసారి నరుస్తుంది. ఈరోజు కూడా మళ్ళీ ఇందాక కళ్యాణ్తో ఆ డీమోన్ అండ్ రీతుది మార్నింగ్ అంతా భరించలేకపోతే మళ్ళీ కళ్యాణ్ ఇవిడు ఊరికి అరుపులు కేకలు. అతడేమో నువ్వు మారిపోయావు, నువ్వు యూనిక్ కారణం, అలా లేవు, వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నా గురించి ఒక అకారణంగా ఎవరో అరిస్తే నువ్వు ఆవేశంతో ఊగిపోవాలి అన్నట్టు చెబుతా ఉన్నాడు. నీకోసం నేను ఎంతవరకైనా ఫైట్ చేస్తాను అని చెప్పాలి. అది అతడి ఇంటెన్షన్. ఆవిడ ఎందుకు చెబుతుంది, ఇందుకే నేను బొడ్డోడు అనేది, కిడ్ అనేది, నువ్వు చిన్న పిల్లాడివి అని తీసి పడేస్తూ ఉంది. తీసి పడేసింది కానీ ఆ కసురు కూడా, ఆ చిరాకు పడిపోవడం, ఆ అరుపులు కేకలైతే చూసే ఆడియన్స్కి ఇదే మాట కొద్దిగా పొలైట్గా ఒబిడియంట్గా నువ్వే అంటున్నావు కదా పిల్లోడివి బొడ్డోడివి, ఆ బొడ్డోడికి ఆ పద్ధతిలో చెప్పొచ్చు కదా అని అనుకుంటారు కదా. సో మొత్తానికి ఏమైనా ఒక 32%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక సుమన్ శెట్టి కాలం కలిసి రావడం అంటే ఇదే. వీక్ కంటెస్టెంట్ అని తీసి పక్కన పడేద్దాం అనుకుని ఆయన అసలు కాంపిటేటరే కాదు, రేసులో ఉండడు అనుకుని కెప్టెన్సీ టాస్క్లో సెలెక్ట్ చేసుకుంటే ఏకంగా ఇద్దరు కెప్టెన్స్ అంటే ఈ వారం బంపర్ ఆఫర్ బిగ్ బాస్ ఇస్తే ఒకటో కెప్టెన్ ఇతను అయిపోయాడు ఆల్మోస్ట్. అసలు నిజంగా అదృష్టం కేటగిరీలో ఈరోజు ఈ సీజన్లో ఎవరైనా ఉన్నారంటే ఫ్లోరా, సుమన్. ఖచ్చితంగా ఓ 18% ఓటింగ్ పడుతుంది. ఆ ఫుడ్ కూడా ఇతను పెద్దగా తినేది లేదు, మిగతా ఎవరికైనా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది ఆ రమ్య. ఆ రకంగానే కొంత కంటెంట్ వచ్చేదేమో గట్టిగా. ఇక మూడో ప్లేస్లో డీమోన్ ఉన్నాడు, 17% ఓటింగ్ జరుగుతుంది. ఈరోజు ఇతను నసా అనే చెప్పాలి, ఆ రీతు చౌదరి ఇతను కలిపి. ఎందుకంటే నువ్వు వేరే అమ్మాయితో డ్యాన్స్లు వేస్తాను, నువ్వు పూస్తే పోయించుకోలేదు, నువ్వు కళ్యాణ్కి తినిపించావని ఇతడు రీతు మీద అలగడం, రీతు ఏమో ఇతడి మీద అలగడం. బోర్ ఏదో రియల్ ఎమోషన్ లాగా ఇంకా మా బాండ్ బలమైంది అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు అంతమంది చెప్పారు. పైగా వచ్చిన ఆయాష కావచ్చు, రమ్య కావచ్చు, మాధురి కావచ్చు, అందరూ ఎక్కువగా ఈ బాండ్స్, ఈ ట్రాక్స్ మీద ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి ఉతికి ఆరేసేస్తున్నారు. సమయం దొరికితే సరదాగానో సీరియస్గానో ఫన్ మోడ్లోనో సెటైర్లు అయితే వేసి కౌంటర్లు వేసేస్తున్నారు. కనుక ఇది బిస్కెట్ అయిపోయింది అని తెలిసిన తర్వాత బాబోయ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్నా, యూటర్న్ తీసుకున్నా మరింత నెగిటివ్ అయిపోతామో, మన ఫేక్ బాండ్ అని తెలిసిపోద్ది కనుక సో మనం ఇంకా సీరియస్గానే బిగించేద్దామని మాదిరిగా ఒకరి మీద ఒకరు అలకలు, ఏడుపులు, బొజ్జగింపులు అవన్నీ చూసేవాళ్ళకి మరింత చిరాగ్గా ఉంది. ఇందుకోసం వచ్చారని మాదిరిగా. ఇక నెక్స్ట్ భరణి, ఆయనకు ఒక 11% ఉంది, దివ్య కూడా 11% ఉంది. ఎందుకంటే భరణి గారి కుటుంబ సపరివార సమేతంగా రావడంతో ఎవరికి ఓట్లు షేర్ చేస్తారు, ఎవరికి చేస్తే ఎవరు, ఫ్యామిలీలో అందరూ ఒకటే కదా. ఇక దివ్య కూడా కొద్దిగా ఇవాళ నుంచి నవ్వుతూ ఉంది, ఈ వారం వెళ్ళిపోతే పర్వాలేదు, పోనీ వెళ్ళిపోయే ముందు కొద్దిగా హ్యాపీగా వెళ్ళిపోదామని ఫీలింగ్లో ఉంది. కానీ సేవ్ అయిద్దాము, ఎందుకంటే దివ్య ఉంటే దివ్యల మాదిరికి కరెక్ట్గా వేస్తుంది. శ్రీజ రేంజ్లో కాకపోయినా, శ్రీజ స్థాయిలో ఫైటింగ్ రాకపోయినా ఎంత కొంత గట్టిగా వేస్తుంది. దివ్యకి ఈ వారం కొద్దిగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే ఆ భరణి కుటుంబం నుంచి కొద్దిగా దూరంగా సింగిల్గా వచ్చి ఆడుకుంటే మాధురి వర్సెస్ దివ్య రచ్చ చూడబోతున్నాం. సో మాధురికి కొద్దిగా స్ట్రాంగ్గా రిప్లై ఇస్తున్నది ప్రస్తుతానికి హౌస్మేట్స్ అందరిలో కలిపి దివ్యనే. సో మాధురి అంటే అసలు ఎవరికి ఆడియన్స్కి ఆర్గన్స్ ఎవరికి నచ్చదు కనుక ఈ అమ్మాయి కొంత పాజిటివిటీ. ఈ అమ్మాయి కొద్దిగా ఇదేంటి ఇప్పుడు మాట్లాడుతూ నాతో గొడవ పడుతుంది అనుకుంటుంది, కానీ ఆ రైవల్రీ కొనసాగిస్తే మాధురి హౌస్లో ఉన్నంత వరకు దివ్యకి బంగారు బాట వేసినట్టే. ఈవిడ్ని భుజాల మీద ఎత్తుకొని ఉన్నంత వరకు నీకెందుకు నేను తీసుకెళ్తాయి కదా అని లెక్క మాధురి దివ్యను దత్తత తీసుకుని బాధ్యత తీసుకొని ఓటింగ్ అయితే షేర్ చేసే పరిస్థితి తెచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మైనస్ ఏంటంటే భరణి. ఒకవేళ భరణి ఈ వారం వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకండి, చాలా ఫ్యాన్స్ ఉన్నారంటే ఒకప్పుడు ఉండేది, ఫస్ట్ 3 వారాల్లో ఉండేది, ఆయన చెడగొట్టుకున్నాడు సేఫ్ గేమ్ వల్ల. సో భరణి కూడా రిస్క్లో ఉన్నాడు, దివ్య రిస్క్లో ఉంది, రాము కూడా రిస్క్లో బాటంలో 10%తో ఓటింగ్తో ఉన్నాడు. ఈ వారం ఏమైనా చేశాడా రాము? ఈ పర్టికులర్గా 6వ వారం తర్వాత ఏమన్నా చేశాడా? ఏం చేశాడబ్బా? ఏమీ కనబడట్లేదు. కంటెంట్ అయితే నిల్లు కనబడని ఇది అనమాట. అంటే సైలెంట్గా వెళ్ళరు అంటారు కదా, అట్లా అసలు సుమన్ శెట్టి వాళ్ళది ఏంటంటే కంటెంట్ ఇవ్వట్లేదు, ఇతను కూడా ఇవ్వట్లేదు కదా. ఏమి ఇస్తున్నాడు కంటెంట్? ఈ వారం ఇరగ్గొట్టేశాడు, చించేశాడు, ఆరేశాడు. గత వారం కొన్ని కెప్టెన్ అయ్యాడు, కెప్టెన్సీలు బెస్ట్ కోసం చేశాడు. అంతకు ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక రైవల్రీ లేదు, నామినేషన్లో మంచి వ్యాలిడ్ పాయింట్స్ లేవు. పైగా లాస్ట్ వీక్ నామినేషన్లో ఇతరువే పాయింట్లని వ్యాలిడ్ పాయింట్లే దొరికేసారు సంజనాకి వాళ్ళకి. సో రీతు వాళ్ళు చెప్పిన సోది పాయింట్లన్నీ తిరిగి బ్లేమ్ చేసిన సంజన చెప్పిన వ్యాలిడ్ పాయింట్లే కదా. నీ ఫేవరెటిజం కోసం భరణి కోసం ఫేవర్ చేసి హ్యూమానిటీ అని చెప్పి అతనికి చూపించి నాకు చూపించకూడదు ఇవన్నీ కలిపి. సో రాము అయితే ఈ వారం బ్యాగ్ సర్దుకోవచ్చు. రాముతో పాటు భరణి కూడా వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవక్కర్లా. ఇది ఓటింగ్ అనాలిసిస్. మరి మీకేమనిపించింది? ఈ ముగ్గురులో ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళాలి? అట్టగే ఆ ఇమ్యూనిటీ కానీ ఎలిమినేషన్ ఆపే పవర్స్ కానీ ఎవరి కోసం ఈ 6గురిలో వాడాలి, అసలు వాడాల్సిన అవసరం ఉంది, అక్కర్లేదు, ఎవరికి వాడక్కర్లేదు అనేసి ఒక మెసేజ్ పెట్టండి, వీడియోకి లైక్ చేయండి. అట్టగే కెప్టెన్సీ కంటెండర్స్కి సంబంధించి చాలా ట్విస్టులతో టాస్క్ నడవబోతుంది. అది ఏంటనేది ఇప్పటికే జర్నలిస్ట్ దిశలో అప్లోడ్ చేశా. ఆ వీడియో మాత్రం మిస్ కాకుండా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది.